హలో అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో, ప్రెజెంట్ అయితే మేము కాబోడిరామ ఫోర్ట్ చూసి మధ్యాహ్నం టైంకి మేము మళ్ళీ మా రిసార్ట్‌కి అయితే వచ్చేసామండి. సో, కారు పార్క్ చేసేసుకొని ఇలా లోపలికైతే వచ్చాము. ఇప్పుడు మేము నెక్స్ట్ రూము మారాలన్నమాట. ముందు ఒక రూమ్‌లో ఉన్నాం కదా! ఇప్పుడు ఆ రూమ్‌లో ఇంకొక రూమ్‌లోకి షిఫ్ట్ అవుతాము. ఫస్ట్ ఉన్న రూము స్విమ్మింగ్ పూల్‌కి లెఫ్ట్ సైడ్ కిందన గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్నాము. ఇప్పుడు రైట్ సైడ్‌కి పైన సెకండ్ ఫ్లోర్‌కి వెళ్తున్నామన్నమాట. సెకండ్ ఫ్లోర్ కదా! అందుకని లిఫ్ట్‌లో వెళ్తున్నాము. ఇలా లిఫ్ట్‌లో నుండి వెళ్తే రూము చాలా లోపలికే ఉందండి. ఒక 3, 4 కార్నర్స్ దాటితే గానీ మా రూము రాలేదు. హమ్మయ్య! మొత్తానికి రూమ్‌కైతే వచ్చామండి. సో, ప్రెజెంట్ రూమ్ డోర్ తీయగానే ఇలా మనకి సోఫా కమ్ బెడ్ ఉంది. అలాగే సోఫాస్ వేరేగా ఉన్నాయి. అండ్ డైనింగ్ టేబుల్ అండ్ ఓపెన్ కిచెన్ ప్లాట్‌ఫామ్ ఉంది. ఆ పక్కన చూస్తే బెడ్‌రూము, ఇంకొక వైపు అటాచ్డ్ వాష్‌రూమ్ ఉంది. ఇక్కడ కూడా అంతా సెన్సార్ లైటింగ్ సిస్టమ్ పెట్టారండి. అంటే వాష్‌రూమ్స్‌లో గానీ ఎక్కడైనాను ఇలా లోపలికి వెళ్ళగానే లైట్స్ ఆన్ అవుతాయన్నమాట. అండ్ వాష్‌రూమ్‌లోంచి బెడ్‌రూమ్‌కి కూడా ఇంకొక డోర్ ఉంది. సో, అలా కూడా వెళ్ళొచ్చు, ఇలా కూడా వెళ్ళొచ్చు. అండ్ ఇక్కడ బెడ్ పక్కనే మళ్ళీ ఒక సోఫా అండ్ రీడింగ్ టేబుల్, అలాగే ఒక డ్రెస్సింగ్ మిర్రర్ అండ్ 1 అల్మరా ఉంది. కర్టెన్ తీయగానే మళ్ళీ స్విమ్మింగ్ పూల్ ఏరియా కనబడుతుందన్నమాట మనకి. సెకండ్ ఫ్లోర్ నుండి కాబట్టి వ్యూ బాగుంది. అండ్ ఇక్కడ ఒక డోర్ ఉంది కానీ అది ఓపెన్ అవ్వలేదు. అసలు అక్కడ ఎందుకు పెట్టారో కూడా అర్థం కాలేదు. అండ్ ప్రతి అల్మరాలో మనకి ఒక సేఫ్ లాకర్ అనేది ఉందండి. అది మనం యూజ్ చేసుకోవచ్చు బయటికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా. నెక్స్ట్ ఇంకా కిచెన్ ప్లాట్‌ఫామ్‌లో ఏమేమి ఉన్నాయో చూద్దాం రండి. ఇక్కడ మనకి ఓవెన్ ఇచ్చారు అండ్ అలాగే కెటిల్, ఇంకా టీ, కాఫీ, మిల్క్ పౌడర్ ప్యాకెట్ ఉన్నాయి. అండ్ ఇలా అల్మారాస్‌లో మినిమం కట్లరీ అనమాట. ప్లేట్స్, స్పూన్స్, ఫోర్క్స్, అలాగే పైన అల్మారాలో ఒక గ్లాస్ బౌల్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక ఫ్రిడ్జ్ కూడా ఇచ్చారు కానీ అందులో ఏమీ లేవు. మనం కొనుక్కొని పెట్టుకోవచ్చు అనమాట ఏమైనా పెట్టుకోవాలనుకుంటే. ఇంకా పోర్టబుల్ వాటర్ అంటే తాగే వాటర్ అని అర్థం అండి. ఆ ట్యాప్‌లో నుండి వచ్చే వాటరు తాగొచ్చు అని. సో, చూసారు కదండి రూము పెద్దది కదా! బాగుంది. ఇందులో అయితే 4 మెంబర్స్ అయితే ఉండొచ్చండి. అంటే రిసార్ట్ తాలూకు మెంబర్‌షిప్ ఉన్నవాళ్ళు అండ్ వాళ్ళతో పాటు ఇంకొక ఇద్దరు అనమాట ఎవరైనా ఉండొచ్చు. ప్రెజెంట్ అయితే నేను ఈ రిసార్ట్స్ అంటే క్లబ్ మహీంద్రా రిసార్ట్స్‌ని అయితే చూపిస్తున్నానండి. మేము ముందు రోజు వచ్చాము కదా! సో, ఆ రోజైతే మేము బయటకు వెళ్ళిపోయాము. ఇంకా రిసార్ట్ అంతా తిరగలేదన్నమాట. నెక్స్ట్ డే మార్నింగే లేచి బీచ్‌కి వెళ్దాము. వార్కా బీచ్ ఉంది కదా! సో, బీచ్‌కి వెళ్ళే టైంలో ఇలా కొంచెం క్యాప్చర్ చేశాను. ఈ లైటింగ్‌తో ఉన్నది ఒక రెస్టారెంటు. ఇంకా బ్యాక్ సైడ్ కూడా ఇంకొక రెస్టారెంట్ ఉంది. సో, ఇది G+2లో ఉంది బిల్డింగ్స్ కొన్ని. కొన్నైతే G+1 ఉంది. మేమైతే మార్నింగ్ 6కే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇంకా అప్పటికైతే ఎవరూ లెగలేదు, ఎవరూ రాలేదు. అసలు చెప్పాలంటే
చాలామంది రిసార్ట్స్కి వచ్చే వాళ్ళందరూ కూడా కొంచెం అంటే టైంని ఎంజాయ్ చేయడానికి మాత్రమే వస్తున్నారండి, ప్లేసుల్ని చూడడానికి కాదు. అంటే ఆల్రెడీ ఒకసారి వచ్చి ఉంటారు, ప్లేసులన్నీ చూసేసి ఉంటారు. సో రెండోసారి ఎవరైనా వచ్చారంటే మటుకు అది ఓన్లీ రిలాక్సేషన్ కోసమే అని అనిపించింది అనమాట. సో వచ్చిన వాళ్ళందరూ కూడా బీచ్లో అలా కూర్చొని చూడడం, లేదా బీచ్లో ఆడుకోవడం, లేదా స్విమ్మింగ్ పూల్లో ఇక్కడ ఆడుకోవడం, ఇక్కడ ప్లే గ్రౌండ్లో ఆడుకోవడం. ఇక్కడంతా చూసిన తర్వాత అర్థమైంది ఏంటంటే బయటన వర్క్ అవి చేసుకుని టెన్షన్ పడి వాటన్నిటి నుండి రిలీఫ్ కోసం మాత్రమే ఇలాంటి ప్లేసులకు వస్తున్నారు అని అర్థమైంది. మేము ఫస్ట్ టైం వెళ్ళాం కాబట్టి ఏదో ఆదరాబాద్రా అన్నీ తిరిగేయాలి, అన్నీ చూసేయాలి, అన్ని దగ్గరలో ఫోటోలు తీసుకోవాలి, వీడియోలు తీసుకోవాలి అని తాపత్రయం పడ్డాం తప్ప మాలాగా అక్కడ ఫోటోలు తీసుకునే వాళ్ళు కానీ ఎవ్వరూ మాకు కనబడలేదు. అంటే ఫస్ట్ టైం వెళ్ళిన వాళ్ళు ఎవరైనా సరే మాలాగే ఎక్స్పీరియన్స్ చేస్తారు. నెక్స్ట్ టైం నుండి వెళ్ళిన వాళ్ళు ఓన్లీ అక్కడ నేచర్ని ఎంజాయ్ చేయడానికి మాత్రమే వెళ్తారని అర్థమైంది. ఇక్కడ చూడండి కొంచెం శాండ్ లాగా అంతా వేసి ఇక్కడ కూడా చిన్న సెటప్, అంటే ఓపెన్ రెస్టారెంట్ లాగా సెట్ చేశారనమాట. విడిగా ఒక టేబుల్స్ లేదా గ్లోబుల్ లాంటివి పెట్టి అవి ఒక టేబుల్ స్పేస్ పెట్టారు. ఇక్కడ నేను పెట్టిన కాగితం పువ్వులనే అంటాను. సో అవైతే ఎన్ని కలర్స్ ఉన్నాయో అండి, అసలు చాలా చాలా బాగుంది. ఇంకా చూడండి బీచ్కి వెళ్ళేటప్పుడు అయితే ఎవ్వరూ లేరు, మేమే ఉన్నాము. అంత ఉదయాన్నే వెళ్ళిపోయామన్నమాట. అసలు కానీ చాలా బాగుందండి బీచ్ అయితే. వార్కా బీచ్ కూడా చాలా చాలా బాగుంది. అసలు బయట వాళ్ళంటూ రావడం కష్టమే, ఎందుకంటే ఇక్కడ అన్ని రిసార్ట్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. బయట నుండి కూడా ఉంది కానీ ఇవే ఎక్కువ రిసార్ట్స్ ఉండడం వలన ఇటువైపు అంతా వాళ్ళే ఎక్కువ వస్తుంటారు కదా, రిసార్ట్స్లో ఉన్న వాళ్ళే ఎక్కువ వస్తుంటారు. ఒక ప్రైవేట్ బీచ్ లాగా అనమాట ఇది. ఇక్కడ కూడా అన్ని వాటర్ స్పోర్ట్స్ అన్నీ ఉన్నాయి, బోర్డు పెడుతున్నారు కానీ రేట్లు అయితే రాయట్లేదండి. ఇక్కడ అయితే కొంచెం అంటే నిన్నటితో పోలిస్తే, నిన్న కోల్వా బీచ్, పలోలిం బీచ్ వాటితో పోలిస్తే ఇక్కడైతే కెరటాలు ఎక్కువ పెద్దవి వస్తున్నాయని చెప్పచ్చు. కాకపోతే కిందన అన్స్క అన్నది మామూలుగానే అక్కడలాగానే ఉంది, కెరటాలు మాత్రం కొంచెం పెద్దవి వస్తున్నాయి. ఇది స్పీడ్ బోట్ అండి. సో కొంచెం సేపటి తర్వాత కొంచెం అలా రావడం మొదలు పెట్టారు అందరూ. సో స్పీడ్ బోట్లో వెళ్తున్నారు అనమాట. ఒక స్పీడ్ బోట్లో అంతమంది అయితే వెళ్తున్నారండి. అసలు ఆ ఒడ్డు నుండి ఆ మధ్యలోకి వెళ్ళేటప్పటికే వాళ్ళందరూ తడిచిపోయారు అనమాట. అలలు ఎక్కువ పెద్దవి వస్తున్నాయని చెప్పాను కదా. సో ఈ బోటు ఆ అల దాటించడం కష్టం అన్నమాట. అంతే, ఒకసారి ఆ అల దాటిందంటే ఇంకా బాగానే వెళ్ళిపోతుంది. తర్వాత చూడండి వీళ్ళు కూడా అల వచ్చినప్పుడే దాన్ని దాటిస్తున్నారు, లేకపోతే మామూలుగా అయితే వెళ్ళడం కష్టం అన్నమాట. ఇక్కడ కొంచెం నేను స్పీడప్ మోడ్లో పెట్టానండి. రై 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 మన వెళ్ళిపోతుంది, అసలు ఎగురుకుంటూ పైకి ఎత్తి పడేస్తుంది అనమాట ఏకంగా. తర్వాత చాలాసేపు మేము కూడా అలా ఖాళీగా కూర్చున్నాము, ఫొటోస్ తీసుకున్నాము. ఇంకా మా వారు రెడీ అయ్యారనమాట బీచ్లోకి వెళ్ళడానికి. ఇంకా లాస్ట్ వరకు అయితే నేను కూడా వెళ్ళలేదు, లాస్ట్లో ఎప్పుడో ఇంకా ఒక్కసారి నేను కూడా వెళ్ళాలి అనిపించింది అనమాట బీచ్లోకి. అప్పుడు ఇంకా లాస్ట్లో వెళ్ళాను. ఇది రింగ్ రైడ్ అంటారండి. ఒక రింగ్లా ఉంది, ఆ రింగ్లో ఇద్దరు కూర్చోగలరు. ఆ ఇద్దరిని కూర్చోబెట్టిన తర్వాత ఒక స్పీడ్ బోట్ వచ్చి
దానికి ఇక్కడ ఈ రింగ్ని ముడివేస్తారనమాట. అప్పుడు ఆ స్పీడ్ బోటు లాగుతూ వెళ్తుంది, వెనక వీళ్ళిద్దరూ ఆ రింగ్లో అలా వెళ్తారు. అలా వెళ్ళినా కూడా చాలా బాగుంటుంది అనిపిస్తుంది వెళ్ళే వాళ్ళకి అయితే. ఇంకా ఈయనైతే మడ్ బాత్ చేస్తున్నారనమాట. ఇక్కడైతే నేను కొంచెం ధైర్యం చేసే ఇంకా ముందుకు వెళ్ళానని చెప్పొచ్చు. అసలు నేను వెళ్ళను అనమాట. అలాంటిది ఇక్కడ బీచ్లను చూసాక వెళ్ళాలి అనిపించింది, వెళ్ళాను. కానీ లాస్ట్లో నా పరిస్థితి చూడండి, నవ్వుకుంటారు మీరు. చూసారా ఎలా పడ్డాను? మొత్తానికి పడ్డాను, నాకే నవ్వు వచ్చింది. సో ఇప్పుడైతే మీకు నైట్ వ్యూలో క్లబ్ మహీంద్రా రిసార్ట్స్ అయితే చూపిస్తున్నానండి. ఇది ఎంట్రన్స్. సో ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది అన్నమాట. సో పెద్దగా ముందుకైతే ఏమీ ఉన్నట్టే కనబడదు, లోపలంతా రిసార్ట్ అనేది ఉంటుంది. ఇక్కడ రాగానే రిసెప్షన్ అయితే ఉందండి. చుట్టూ సోఫాలు అవన్నీ వేసి ఉంచారు. అంటే ముందు మనం రాగానే రూమ్ తీసుకోవడానికి టైం పడుతుంది కదా, అప్పుడు కూర్చోవడానికి. అండ్ వెల్కమ్ డ్రింక్ ఒకటి ఇస్తారు రాగానే. ఇంకా మనం వెళ్ళి ఏం చేయాల్సింది ఏం లేదు, జస్ట్ ఒక ఆధార్ కార్డ్ తీసుకుని వాళ్ళే అంతా ప్రాసెస్ చేసేసి ఇచ్చేస్తారనమాట. అలాగే ఇది ముందుగానే ఒక 2 నెలల ముందే బుక్ చేసుకోవాలండి. నైట్ వ్యూ చూపించాను కదా, ఇది మార్నింగ్ వ్యూ అన్నమాట. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ కూడా ఒక 3 హైట్లు చొప్పున ఉంటాయండి. అంటే పెద్దవాళ్ళకి ఒకటి, 10 ఏళ్ళ పిల్లలకు ఒకటి, 3-4 సంవత్సరాల లోపు పిల్లలకి ఒకటి అన్నట్టు 3 సెపరేటు స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయన్నమాట. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అక్కడ స్విమ్మింగ్ అన్నది చేయొచ్చు. ఇది ఒక రెస్టారెంట్ అండి. మీకు నిన్న లైటింగ్లో చూపించాను కదా, అదే ఇది. కానీ రేట్లు ఎక్కువ అండి. అసలు పర్ ప్లేటు 1800 ఎంతో చెప్పారనమాట. స్విమ్మింగ్ పూల్ కూడా బ్రేక్ఫాస్ట్ అది తీసుకొని వస్తారు. సో దానికోసం వేరేగా ఒక రేట్ ఉంటుంది, అది బుక్ చేసుకోవాలంట ముందే. మేమున్న ఫ్లోర్ అన్నమాట. సో అంతా గ్రీనరీగా చాలా బాగుంది కదండి. ఇక్కడైతే ఇలా చూడండి, చిన్న జీపులు, కారు పెట్టారు. చూడడానికి బాగుందని చెప్పి ఇక్కడ వరకు వచ్చాము. చిన్నపిల్లలు ఎక్కి ఇప్పుడు ఆడుకుంటున్నారు కదా, అవన్నమాట ఇది.
ఇది ఇంకా స్టార్టింగ్లోనే అనమాట. సో అది అయిన తర్వాత మేము మళ్ళీ బీచ్ వరకు వెళ్ళాల్సిందే. మీకు ఫుల్గా ఇప్పుడు చూపించాలి అంటే మళ్ళీ ఆ బీచ్ వరకు వెళ్ళడమే అనమాట. అటు ఇటు కాటేజీల్లాగా ఉన్నాయి. ఇవైతే గ్రౌండ్ ఫస్టే ఉన్నాయన్నమాట. ముందు మేము ఉన్నాం కదా గ్రౌండ్ ఫ్లోర్లో, అదైతేనే G+2 ఉంది. బంగ్లా టైప్ ఉన్నాయి కదా, ఇవైతే గ్రౌండ్ ఫస్ట్ ఫ్లోరే ఉన్నాయి. సో మార్నింగే కాబట్టి వాటరింగ్ అనేది అవుతుంది మొక్కలకి. అండ్ కొంగలు కూడా బాగా వస్తున్నాయి. కొంగల్ని బాగా ఎక్కువగా చూశాను ఇక్కడ. అండ్ ట్రీస్ కూడా చూడండి ఎంత అందంగా ఉన్నాయో. బాగుంది, అంతా కూడా గ్రీనరీగా ఉంది, ప్రశాంతంగా ఉండొచ్చు. మార్నింగ్ స్విమ్మింగ్ పూల్ అలౌడ్ లేదంట, 9కి ఓపెన్ చేస్తారంట. మేము నెక్స్ట్ డే మధ్యాహ్నం ఈ వీడియో తీస్తున్నాను అనమాట. అందుకని మీకు కన్ఫ్యూజ్గా ఉండొచ్చు. అంటే ముందు రోజు కొంత, నెక్స్ట్ డే కొంత అలా తీసాను వీడియో. ఇక్కడ 2 స్విమ్మింగ్ పూల్స్ ఉన్నాయండి. రిసార్ట్స్ అంతటికి కలిపి 2 ఉన్నాయి. అందులోనే పిల్లలకి వేరేగా ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ డే మా వారైతే స్విమ్మింగ్ చేశారు. హ్యాపీ హబ్ అని ఇండోర్ గేమ్స్ ఉంటాయండి. అవి అయితే ఫ్రీగా మనం ఆడుకోవచ్చు అన్నమాట, ఇండోర్ గేమ్స్. సో మళ్ళీ అవుట్డోర్ గేమ్స్కి వచ్చేటప్పటికి డబ్బులు పే చేయాలి. మా అమ్మాయి తీసుకున్న మెంబర్షిప్ అయిపోతుందంట, రెన్యువల్ చేయమని ఈయన అక్కడ మీటింగ్ పెట్టారు మాకు. చూడండి ఇక్కడ ఇండోర్ గేమ్స్ అనగానే లూడో, చెస్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో మాకు వచ్చినవి కొంచెం క్యారమ్ బోర్డు అండ్ టేబుల్ టెన్నిస్. సో ఆ 2 ఆడేసి వచ్చేసాము. టేబుల్ టెన్నిస్ ఆడాము కానీ అసలు మాకు రాలేదు. ఆ బాల్ అస్తమాటు పడిపోతుండేది కిందకి. అండ్ ఇది ఈవినింగ్ టైం అండి, సన్సెట్ అవుతూ ఉందన్నమాట. సరే సన్సెట్ కనబడుతుందేమోలే అని మళ్ళీ బీచ్ వైపే వెళ్తున్నాము. ఇక్కడ కూడా ప్రైవేట్గా చిన్న జీప్స్ అవి ఉన్నాయి పిల్లలు ఆడుకోవడానికి. ఇవన్నీ కూడా మనం డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలన్నమాట. టికెట్ ఏ వాడుకోవాలన్నా డబ్బులు తీసుకుంటారు. సో ఇది ఎంట్రన్స్ మీకు ఇంతకుముందు చూపించాను కదా. ఇప్పుడు చూడండి ఈవినింగ్ టైంలో చూపిస్తున్నాను కాబట్టి రెస్టారెంట్ అనేది రెడీ అవుతుందన్నమాట. అందరూ వచ్చి కూర్చొని తింటారు కదా ఇంక ఈవినింగ్ టైము, నైట్ టైము. అండ్ మేము అక్కడ వెళ్తున్నప్పటికీ సన్ ఇంకా ఉంది. సరే వెళ్తున్నాం కదా అనుకున్నాము. తీరా చూస్తే బీచ్ దగ్గరకు వెళ్ళేటప్పటికి అది మేఘాల్లో కలిసిపోయింది అనమాట. ఎవరు కూడా పూర్తిగా సన్సెట్ని అయితే చూడలేకపోయారు. చాలామంది వెయిట్ చేశారు, అక్కడ కూర్చొని ఉన్నారు బీచ్లో. ఆ టైంలో ఫొటోస్ కూడా బాగా వస్తాయి కదండి. చూడండి ఇక్కడే చెప్పులు పెట్టుకొని బీచ్లోకి వెళ్ళిన వాళ్ళు వెళ్తారనమాట. మనం మళ్ళీ తడికాళ్ళతో వస్తాం కదా. సో అలాగే రాగానే
బీచ్లోకి వెళ్ళి నీటిలో ఆడే వాళ్ళందరూ కూడా రాగానే ఇక్కడ కాలు కడుక్కోవడానికి అలాగే స్నానం చేయడానికి షవర్స్ అయితే ఉన్నాయండి. బాగుంది ఆ ఫెసిలిటీ అయితే. వెళ్ళే వాళ్ళు కొంతమంది ఇక్కడే చెప్పులు వదిలేసి వెళ్తారండి, లేదంటే వేసుకుని కూడా వెళ్ళిపోవచ్చు, అది మన ఇష్టం అనమాట. బీచ్లో నడవలేము చెప్పులతో అనుకునే వాళ్ళు ఇక్కడ వదిలేసి వెళ్ళిపోవచ్చు. చూడండి సన్ అయితే మేఘాల్లోకి వెళ్ళిపోయింది. సరే ఇంక బీచ్లోకి ఎందుకులే అని చెప్పి ఇంక వెంటనే మళ్ళీ రిటర్న్ అయిపోయామన్నమాట. చూడండి ఇక్కడే షవర్ కూడా చేసేయచ్చు, అంటే బీచ్లోకి వెళ్ళి నీటిలో ఆడేవాళ్ళు షవర్ చేసుకుని డైరెక్ట్గా అప్పుడు రూమ్కి వెళ్ళిపోవచ్చు. అలాగే ఇక్కడ లైటింగ్స్తో రెడీ అవుతుందండి. కొంతసేపు ఇలా పార్క్లో అయితే కూర్చున్నాము. చాలా చోట్ల రెస్టారెంట్స్ అనేవి ఉన్నాయండి రిసార్ట్స్లో. చూడండి పిల్లలకి సపరేట్గా పెద్దలకు సపరేట్గా ఉన్నాయన్నమాట. స్విమ్మింగ్ పూల్స్ ఏజ్ల వారీగా పెట్టారు. అండ్ స్విమ్మింగ్ పూల్లోకి వెళ్ళే ముందు వచ్చిన తర్వాత కూడా స్నానం చేయాలండి, అందుకని ఇక్కడ షవర్లు అయితే పెట్టారు. ఇంకా మా రూమ్ దగ్గర అయితే అసలు కిటకట్లు ఆడిపోతుంది అనమాట. స్విమ్మింగ్ పూలు ఎంట్రన్స్లోనే కదా, ఎక్కువ మంది ఇక్కడే ఉంటున్నట్టున్నారు. పిల్లలు అయితే చాలా బాగా ఆడుకొని ఎంజాయ్ చేస్తున్నారండి. రిసార్ట్లో ఉన్న ఇంకొక రెస్టారెంట్ అన్నమాట ఇది. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చింది ఈయన స్విమ్మింగ్ చేయడానికి. సో కొంతసేపు స్విమ్మింగ్ చేసి తర్వాత రూమ్కి వెళ్ళి వెకేట్ చేసామన్నమాట. 10 o'clockకి వెకేట్ చేయాలి. సో వెకేట్ చేసేసాం రూము. సో ఇదండి క్లబ్ మహేంద్ర రిసార్ట్స్ తాలూకు వివరాలు. సో మీకు ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి కళాపిని స్టోరీస్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దామండి. బాయ్.